హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక మాసంలోని 14వ రోజు. కార్తీక పురాణంలోని 14వ అధ్యాయం ఈరోజు మనం పారాయణ చేద్దాము. వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలెనని కుతూహలంతో ఇట్లు చెప్పసాగారు. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృష్ణోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపచేసుకొందురు. వారికి కోటి యాగముల చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశముదెవ్వరు ఆంబోతునకు అచ్చువేసి వదులునో అని ఎదురుచూస్తూ ఉంటారు. ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మాలు చేయక చివరకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయే కాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును. కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయం నందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టినవారు ఇహపరములందు సర్వసుఖములు అనుభవించెదరు. కార్తీక మాసంలో విసర్జింపవలసినవి ఏంటో ఇప్పుడు చూద్దాము. ఈ మాసమునందు పరాన్న భక్షణ చేయరాదు, ఇతరుల ఎంగిలి ముట్టరాదు, తినకూడదు, శ్రాద్ధ భోజనం చేయకూడదు, నీరుల్లిపాయ తినకూడదు, తిలాదానం పట్టరాదు, శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారం నాడు సూర్య చంద్రగ్రహణపు రోజులందు భోజనం చేయరాదు. కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయువారులు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలెను. ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలెను. కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానం చేయకూడదు. పురాణములను విస్మరించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున వేడి నీటితో స్నానం కూడదు. ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలెనన్న కుతూహలం కలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును. అలా చేయువారులు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలెను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలెను. అట్లా చేయలేని ఎడల మహాపాపి అయి జన్మ జన్మలు నరకకూపమున పడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానం చేయవచ్చును. అప్పుడు ఈ శ్లోకమును చదివి మరీ స్నానం ఆచరించవలెను. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని శ్లోకం పఠించుచు స్నానం చేయవలెను. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పట్టణ శ్రవణం, హరికథా కాలక్షేపములతో కాలం గడపవలెను. సాయంకాలమున సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజా మందిరమునున్న శివుని కల్పోత్తంగా పూజించవలెను. ఈ విధంగా కార్తీక మాసమంతా పూజించవలెను. శివ సన్నిధిన దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివపూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో తృప్తిపరచవలెను. ఇలా చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము, 1000 వాజ్పేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిన నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షం కలుగును. శక్తి కలిగియుండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు 100 జన్మలు నానాయోనులందు జన్మించి తరువాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలు ఎత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టివారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 14వ రోజు పారాయణం సమాప్తము. ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ.